సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ తరఫున ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే రెడ్ శాండిల్ కల్టివేషన్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీకి నేను మార్కెటింగ్ ప్రెసిడెంట్ని. అంటే రెడ్ శాండిల్ ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తాయి, అంటే ఎక్కడ గ్రో అవుతాయి, కల్టివేషన్ ఎక్కడ చేయొచ్చు, సో జనరల్గా ఎంత ఈల్డ్ వస్తుంది, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అనేది కొంచెం వాళ్ళకి మా మార్కెటింగ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు సైట్స్ చూస్తారు, చూసిన తర్వాత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇక్కడ కొనుక్కోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. సో ఇవాళ చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఫస్ట్ టైం మా మిత్రుడు నరేష్ ద్వారా మీటింగ్ చేయడం జరిగింది. అలానే శివకుమార్ ఇతను వెరీ డైనమిక్ పర్సన్, ఇతని ద్వారా మీటింగ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి ద్వారా దాదాపుగా వాళ్ళు 150 మెంబర్స్ దాకా పర్సన్స్ వచ్చారు. సో ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాంలో కొంతమంది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ మేము ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రాంలో వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ నాలెడ్జ్ని ఇస్తాము. సో రెడ్ శాండిల్ అంటే జనరల్గా చాలా మంది భయపడతారు, ఇదేదో స్మగ్లింగ్ అన్నట్టుగా ఉంటుంది. రెడ్ శాండిల్ ఆల్సో కల్టివేషన్ అండి, ఇట్ ఈస్ ఆల్సో లీగల్ కల్టివేషన్. సో ఈ కల్టివేషన్ ఎలా చేయాలి, సో ఏ పద్ధతిలో చేస్తాము, సో ఏ ఏరియాలో సాయిల్ టెస్ట్ రిపోర్ట్ తెచ్చుకుని మరి చేస్తాము అనేది మేము కంప్లీట్గా వాళ్ళకి విత్ డాక్యుమెంట్స్ విత్ ప్రూఫ్స్ మేము సమాధానాలు ఇచ్చి సో ఇక్కడ చూపించడం జరిగింది. సో వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ డౌట్స్ 100% క్లారిఫై చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. సో దిస్ ఈజ్ ఎ హెల్దీ ప్రోగ్రామ్ ఇన్ హెల్దీ మీటింగ్. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు నరేష్ అండ్ మై డియర్ శివకుమార్ అండ్ అంబేద్కర్ ఆర్ఆర్, వీళ్ళు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ.